హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలుసు నంది అవార్డ్స్ ఇచ్చేవారు. ఏం అవార్డ్స్ ఇచ్చేవారు? ఇంతకుముందు నంది అవార్డ్స్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గద్దర్ అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అఫ్ కోర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు సినిమాలని మనం రెండు రాష్ట్రాల్లో చూస్తాము. కానీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రకటించారు. జూన్ 14వ తేదీన ఈ అవార్డ్స్ ని అందజేయడం కూడా జరుగుతుంది. ఈ అవార్డ్స్ ని రెండు భాగాలుగా ఇస్తున్నారు. ఒకటి ఏంటనంటే జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 2023 వరకు, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక విడత అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2024కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవార్డ్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. రెండు భాగాలుగా ఇస్తున్నారనమాట. ఈ రెండింటికి కూడాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు గారు ఉన్నారు. దానితో పాటు ఫస్ట్ విడత ఏదైతే ఉందో యాక్టర్ మురళీ మోహన్ గారు ఈ జ్యూరీకి చైర్మన్ గా వ్యవహరించారు. అలాగే 2024 జ్యూరీ ఏదైతే ఉందో దానికి యాక్ట్రెస్ జయసుధ గారు ఉన్నారు కదండి. జయసుధ గారు చైర్మన్ గా వ్యవహరించడం అనేది జరిగింది. క్లియర్ కదా? రెండు భాగాలుగా ఇస్తున్నారు. జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు. దాని యొక్క జ్యూరీ చైర్మన్ ఎవరండి? మురళీ మోహన్ గారు. అలాగే 2024కి సంబంధించినటువంటి జ్యూరీ చైర్మన్ వచ్చేసి జయసుధ గారు. దానితో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. వీరైతే అవార్డును ప్రకటించారు. జూన్ 14వ తేదీన అవార్డ్స్ అయితే అందజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సినిమాకి సంబంధించిన అవార్డ్స్ ని ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అయితే ఈ అవార్డ్స్ యొక్క సభని జరపనున్నారు. ఓకే, అలాగే మనం చూద్దాం అంటే ఈ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అనేది మనం చూద్దాం. ద ఇయర్ వైజ్ అవార్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ ఆర్, చెప్పాం కదంటే 2023 వరకు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం 3 సినిమాలకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ఇట్లా 3 సినిమాలకు అయితే ఇచ్చారు. 2014 మనం చూసుకున్నట్టయితే రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు సీను. 2015 సంవత్సరానికి కాను రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు. 2016 సంవత్సరానికి కాను శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్. 2017లో బాహుబలి 2 ద కంక్లూజన్, ఫిదా, ఘాజీ మూవీ. 2018లో మహానటి, రంగస్థలం అండ్ కేర్ ఆఫ్ కంచెరపాలెం. నెక్స్ట్ 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం. 2020 అలా వైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలడీస్. 2021 ట్రిపుల్ ఆర్ మనకి ఆస్కార్ అవార్డుని ఇచ్చింది. అఖండ అండ్ ఉప్పెన. 2022 సీతారామం, కార్తికేయ 2, మేజర్. 2023 బలగం, హనుమాన్, భగవంత్ కేసరి. సరే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని అడగండి అమ్మ. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే రాబోయే ఏ ఎగ్జామ్ అయినా సరే, తెలంగాణలో వచ్చే ఏ నోటిఫికేషన్లో అయినా సరే మనకు కంపల్సరీగా దీని మీద అయితే క్వశ్చన్ ఉంటుంది. సో 2014 నుంచి 2024 వరకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అవార్డు గురించి మనం తెలుసుకోవాల్సిందే. కుదిరితే ఆ సినిమాలు చూసుంటారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎవరు సింగర్ ఉన్నారు, ఏ పాటలు ఉన్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, డైరెక్టర్ ఎవరు, ఇట్లాంటివన్నీ కూడాను మనం గమనించుకోవాలి. అలాగే మనం ట్రిపుల్ ఆర్ తీసుకుంటే ఆస్కార్ అవార్డు వచ్చింది. సో దాని విషయం కూడా ఆ విషయం మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, వీటితో పాటు అంటే ప్రతి సంవత్సరానికి 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు కొన్ని స్పెషల్ అవార్డ్స్ అయితే ఇచ్చారు. కొన్ని స్పెషల్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే ఫేమస్ పర్సనాలిటీస్ మీద ఆ అవార్డ్స్ యొక్క పేరును అయితే పెట్టారు. ఫస్ట్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఏదైతే ఉందో అది నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చారు, ఆర్టిస్ట్ కి. నెక్స్ట్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. ఇది ఒక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు? మణిరత్నం. పైడి జయరాజ్ అవార్డు ఎవరికి వచ్చింది? మణిరత్నం గారికి. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి బి సుకుమార్కి ఇచ్చారు. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు అనేది దేవరికి ఇస్తారనంటే డైరెక్టర్కి ఇస్తారమ్మా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు ఎవరికి ఇస్తారనంటే ఫిల్మ్ పర్సనాలిటీ, ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీకి ఇస్తారు, ఆయనే మణిరత్నం. నెక్స్ట్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎవరికో ఇస్తారు. అది ఎవరు అనంటే ఇప్పుడు అట్లూరి పూర్ణచంద్ర రావు. నెక్స్ట్ కాంతారావు ఫిల్మ్ అవార్డు,
తెలుగు ఆర్టిస్ట్ కి ఇస్తారు, అది ఎవరికి? విజయ్ దేవరకొండకి ఇవ్వడం జరిగింది అట్ కాంతారావు ఫిల్మ్ అవార్డ్. నెక్స్ట్ రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ కాని వాళ్ళకి, అంటే అదర్ దెన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఎవరు? రఘుపతి వెంకయ్య అవార్డ్ ఎవరికి ఇచ్చారు? యండమూరి వీరేంద్రనాథ్ గారికి అయితే ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది అవార్డ్స్ ఫ్రమ్ 2014 to 2023. ఓకే, నెక్స్ట్ మనం 2024 కి సంబంధించినటువంటి అవార్డ్స్ ని చూద్దాం. ఈ 2024 అవార్డ్స్ యొక్క విన్నర్ లిస్ట్ లో ఎవరున్నారంటే, బెస్ట్ ఫిల్మ్స్ సినిమాలు, బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి కల్కి 2898 AD, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ పొటేల్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ లక్కీ భాస్కర్, చూసుంటారు లక్కీ భాస్కర్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్, బాలల సినిమాకి సంబంధించినటువంటి సినిమా ఏది? 35 చిన్న కథ కాదు. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ మోస్ట్ పాపులర్ ఫిల్మ్, ప్రజాదరణ పొందినటువంటి సినిమా ఏదైతే ఉందో అది ఆయి మూవీ. నెక్స్ట్ బెస్ట్ హెరిటేజ్ ఫిల్మ్, అంటే మన కల్చర్ ని మన హెరిటేజ్ ని చూపించినటువంటి ఫిల్మ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చారు. రజాకార్ అనే సినిమాకి బెస్ట్ హెరిటేజ్ ఫిల్మ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టింగ్ అవార్డ్స్, యాక్టింగ్ వైజ్ చూసుకుంటే బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ ఫర్ పుష్ప 2, బెస్ట్ యాక్ట్రెస్ నివేతా థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్జే సూర్య గారు సరిపోదా శనివారం అనే సినిమాకి సంబంధించి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో అది శరణ్య ప్రదీప్ గారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి సంబంధించి. తర్వాత బెస్ట్ కమేడియన్స్ చూసుకుంటే మత్తు వదలరా 2 సినిమాకి గాను సత్య అండ్ వెన్నెల కిషోర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బెస్ట్ చైల్డ్ యాక్టర్స్ చూసుకుంటే మాస్టర్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక 35 చిన్న కథ కాదు. చూసుకుంటే మనకి 35 చిన్న కథ కాదు సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి కదండి. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది, బెస్ట్ చైల్డ్ యాక్టర్ వచ్చింది, దాంతోపాటు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఏ సినిమాలకు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయో కూడా మనం చూడాలి. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ రైటింగ్. డైరెక్షన్ అండ్ రైటింగ్ అనే కేటగిరీకి సంబంధించి చూస్తే బెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫర్ కల్కి 2898 AD, బెస్ట్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది దీనికి. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంటే మొదటిసారిగా డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి అన్నమాట, అది ఎవరనంటే యదు వంశీ కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాకి. బెస్ట్ స్టోరీ రైటర్ శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాకి సంబంధించి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకి కూడా వచ్చాయి అవార్డ్స్. బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాజు యాదవ్ అనే సినిమాకి సంబంధించి. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్ మనం చూస్తే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఫర్ రజాకార్ మూవీ. బెస్ట్ మేల్ పేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫర్ ఊరి పేరు భైరవకోన. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషాల్ ఫర్ పుష్ప 2 సూసేకి అగ్గిరవ్వ. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహానీ చౌదరి ఫర్ కల్కి. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను ఫర్ రజాకార్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అండ్ అజయ్ కుమార్ ఫర్ కల్కి. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ ఫర్ గ్యాంగ్స్టర్. బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఫర్ దేవరా సినిమాకి సంబంధించి. అండ్ బెస్ట్ బుక్ ఆన్ సినిమాకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్ మన సినిమా ఫస్ట్ రీల్. సినిమా బుక్ ఏంటి? బుక్ యొక్క పేరేంటి? మన సినిమా ఫస్ట్ రీల్ బై రెంటల జయదేవ్. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, అంటే అన్ని కేటగిరీస్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అవేంటంటే స్పెషల్ జ్యూరీ అవార్డ్ 4 ఇచ్చారండి. 4 అవార్డు ఇచ్చారు. దాంతో పాటు ఒక స్పెషల్ మెన్షన్ ఉండింది, అంటే 1, అంటే ఓవరాల్ గా 5 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డు ఎవరికి ఇచ్చారంటే దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్. స్పెషల్ జ్యూరీ అవార్డు 2 అనన్య నాగల్లా ఫర్ పొటేల్. స్పెషల్ జ్యూరీ అవార్డు 3 సుజిత్ అండ్ సందీప్ కా సినిమాకి సంబంధించి. స్పెషల్ జ్యూరీ అవార్డు 4 చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి ఫర్ రాజు యాదవ్. అండ్ స్పెషల్ జ్యూరీ మెన్షన్ ఏదైతే ఉందో అది ఫరియా అబ్దుల్లా ఫర్ మత్తు వదలరా 2 డ్రామా నక్కోమామ అనే సాంగ్ ఉంది కదండి, దానికి సంబంధించి స్పెషల్ జ్యూరీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఫరియా అబ్దుల్లా గారికి. సో ఇవన్నీ అవార్డ్స్ కూడా మనం కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. కంపల్సరీగా వీటి మీద సంబంధించి
ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చదువుకోగలిగితే మనం ఎటువంటి తప్పు చేయము ఎగ్జామ్లో, సో దట్ మన మార్క్ అనేది మనకి చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అవార్డు మొమెంటో ఎలా ఉంటుంది? అవార్డు మొమెంటో ఎలా ఉంటుంది అని అంటే, మనకు తెలుసు గద్దర్ గారు ఒక విప్లవ రచయిత, విప్లవ కవి అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని చేతి మీద డప్పు పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఒక చేతితో పైన డప్పు పట్టుకున్నారు, ఆ చేతికి సినిమా రీల్ అనేది చుట్టుకొని ఉంది. మీకు అర్థమవుతుంది కదా? ఫస్ట్ హ్యాండ్ తర్వాత డప్పు పట్టుకొని ఉన్నారు పైన. ఈ హ్యాండ్కి సినిమా రీల్ అనేది చుట్టబడి ఉంది. ఈ డప్పు మీద తెలంగాణ మ్యాప్ ఉంది. తెలంగాణ మ్యాప్ ఉండడంతో పాటు దాని మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని మెన్షన్ చేసి ఉంది. TGFA, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని మెన్షన్ చేసి ఉంది. ఈ అవార్డ్స్ ని, ఈ మొమెంటోస్ ని జూన్ 14వ తేదీన ఎవరైతే మనం ఇప్పటి వరకు చూసామో వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.